ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఎంతగానో ఎదురుచూస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. అలాగే కొత్త బార్ పాలసీని కూడా కేబినెట్ అప్రూవ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. సూపర్ 6 హామీల్లో అది కూడా ఒకటి. ఈ నెల 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా ఖరారు చేసింది ప్రభుత్వం. తెలంగాణలో అమలు చేస్తున్నట్టుగానే ఏపీలోనూ ఉచిత బస్సు పథకాన్ని ఎక్స్ప్రెస్ వరకు అమలు చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రోల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. వారికి జీరో ఫేర్ టికెట్లు ఇస్తారు. ఏడాదికి 1,42,00,000 మంది ఉచిత ప్రయాణం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ప్రభుత్వం అనేక ఆర్థిక ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మొన్నటి వరకు కూడా వార్తలు చాలా వచ్చినాయి. ఏదో జిల్లాల వరకే ఈ ఉచిత బస్సుని ఇస్తారు, జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి లోకేష్ గారు, మా ప్రీతమ యువనేత లోకేష్ గారి చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. కొత్త బార్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త బార్ పాలసీలో కల్లు గీత కార్మికులకు 10% షాపులు కేటాయించనుంది. పాత బార్ పాలసీ గడువు ఈ నెల 31తో ముగుస్తోంది. ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు, ఉపసంఘాల సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని కొత్త పాలసీకి ఆమోదం తెలిపింది కేబినెట్. పక్క రాష్ట్రాల్లో ఉన్న బార్ పాలసీ పరిశీలించి లాటరీ సిస్టంలో బార్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని A4 దుకాణాలకు పర్మిట్ రూమ్స్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న సెలూన్ దుకాణాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 40,808 సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందనుంది. రాష్ట్రంలో తక్కువ ధరకు ఐటీ సంస్థలకు భూములిచ్చే పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎకరాకు 500 ఉద్యోగాలు ఇచ్చే విధంగా పాలసీ రూపొందించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని, అరకు, భవానీ ఐలాండ్స్ లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. అదనంగా రిసార్ట్స్, స్టార్ హోటళ్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది కేబినెట్. టూరిజం శాఖ పరిధిలో 22 హోటళ్లు, రిసార్ట్స్, క్లస్టర్ల నిర్వహణ కోసం ఏజెన్సీ ఎంపికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశంలో మంత్రులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మంత్రులు ఏడాది కాలంలో మెరుగ్గా పనిచేశారని, ఇక నుంచి పరిపాలనలో దూకుడు పెంచాలని సూచించారు. వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సింగపూర్ విధానాలు అధ్యయనం చేసేందుకు మంత్రులు దశలవారీగా సింగపూర్ వెళ్లాలని చెప్పారు. ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత ఉందని, మంత్రుల పనితీరుతో ప్రజల్లో సానుకూలత మరింత పెరగాలన్నారు. జనసేన, బీజేపీ నేతలు మాట్లాడుకుని లోపాలు సరిదిద్దుకోవాలని చంద్రబాబు తెలిపారు.